ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది నాకు. ప్రాణ ప్రేమించిన అన్న అమ్మాయిని, అట్లాంటిది నన్ను వదిలేసి ఇంకొకంతో తిరుగుతుంది అన్న అని మెసేజ్ చేసి, సరే తమ్ముడు నువ్వేం చేస్తావు అని అడిగిన. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్నా అన్న. అమ్మాయి ఎందుకు వదిలేసింది అని అడిగితే పైసలు అన్న. పైసలు. ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసి పైసలు ఉన్నంతో తిరుగుతుంది అన్న అని చెప్పాడు. మరి నీ దగ్గర పైసలు లేవా అని అడిగిన. ఏదో నన్ను, నా దగ్గర పైసలు ఏడుంటాయన్న. నా దగ్గర పైసలు లేని టైంలో కూడా నేను సండే క్యాటరింగ్లకు పోయి పని చేసి పైసలు సంపాదించి మంచి మంచి గిఫ్ట్లు కొనిచ్చినాను. అయినా నన్ను అర్థం చేసుకోకుండా ఇంకో దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి వాంతో తిరుగుతుందన్నా అని. చూడు తమ్ముడు, నీకు ఒక విషయం చెప్పు. మీ అమ్మా నాన్న నీకు పైసలు ఇచ్చి కిరాణా సామాన్ తీసుకురమ్మని పంపించినప్పుడు నువ్వు సామాన్ తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించినావు? నానా సంకల్ నాకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏదో పని చేసి పైసలు సంపాదించి కిరాణా సామాన్ కొననీకే ఇబ్బంది పడుతున్న మీ అమ్మా నాన్న అర్థం చేసుకుంటలేవు. వదిలేసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా తప్ప నా దగ్గర ఎందుకు పైసలు లేవని ఎందుకు ఆలోచిస్తున్నావు? అవే పైసలు సంపాదిస్తే నేను పేదోన్నా అని చెప్పుకునే గతి నీకు రాదు కదా. అమ్మాయి కోసం చచ్చిపోతా అంటారు కానీ అమ్మాయి కోసం కష్టపడతా అంటలేరు ఏంద్రా మీరు? జిందగీ రాబాయి, పైసలు ఉంటేనే పని అవుతుంది. పేదరికంలాగే బయట పడాలని ఆలోచించకుండా పైసలు లేవని సెవెట్టుపోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తే ఏంద్రా పోయి నాకు అర్థం కాదు. ఏం మనుషులు ఉన్నారా మీరు? ఏం మనుషులు ఉన్నారా మీరు?